చీరే చిరకల మనోరు చీరే ఒకవేళ నేను చెంబులో ఉతకము దారెత్తి పోసిన అనుకో పుండులో ఉన్న శివనెత్తులు వచ్చిన ఆ చీర పడితే చీర మనకపోదు పోతా ఆశామంతా పోతుందా ఊరి కొంచెం నీకే వెరకరా మొగలు లేకుండా బతుకుతుంది ఒక పేరు అదొక కీర్తి ఉన్నది ఎట్లా అంటే ఒక పెద్ద ఉపాయం ఉన్నది ఎర్ర బస్ ఎక్కి ఎవడల పోయి దారుణం ఎంచుకున్నాను అనుకో వందల పడి దాకా బొట్టు పోదు ఇక ఇట్లా పండుగ అనుకో నాకే పెడతారు ఏం పెడతారు దండం పెడతారు బొట్టు పెడతారు కాళ్ళ పసు పెడతారు నిన్ను మొత్తారా నేను ఏం మొక్తారా అడుగు పడుకో మధ్య అయితే అయ్యా నీ పుండు కడగాలి కడగాల నీ పుండు కడగాలంటే నేనెందుకు కంట కావాలి ఇంటర్గా ఉన్నది కంట వాళ్ళ కూడా ఎక్కుతా జల మీద పట్టుకుంటా నువ్వు వంగవాడు చెంబుతోటి ఉతుకమ్ముతా ఆరెత్తిపోతా నువ్వు శుద్ధి చేసుకోవు వల్ల గట్లయితే రావో మళ్ళా ఏమయ్యా గొల్లయ్యా గట్లయితే రా లోపల ఏమంటావు ఏవో మరి రాగా గజ్జలు అంటావు రేపు పొద్దున మాకు అలవాటు ఇక్కడనే పడితే అప్పుడు వేసం పెడతారు ఏమది రా ఇంటిరా ఏ గట్లకి రా అన్న ఇంటర్కి రా గోడగాడ ఉంగవాడు నేను గోడెక్కుతా జలబింద పట్టుకొని నేను దారెత్తి పోతా మూలకున్న శుద్ధి కట్టని చేతికి ఇస్తా శుద్ధి చేసుకోవాలి తప్పున్నారా కడుక్కోవాలి కడగను ఏ చిచ్చి డోంట్ టచ్ మీ ఓవనా ఓ అంటారు అయితే రా అంటానా కడగను ఏ కడగను నావా పెద్దగా చెప్పావా అయ్యో సప్పుడు ఎవరి చాలు ఏమో లేదా మొగ సేవ చేయాలమ్మా మొగం చేసుకుంటే కడగాల కడగరావనా డిమాండ్ గట్ల ఉంటది అయితే రా కడుగుతావు అన్న కడగను ఎడిపోతావు పొయ్యి ఏం చేస్తావా తీసుకొచ్చి చూడు సంవత్సరం పెట్టించి దాని చేత 3 గుద్దులు ఓహో సాటికి సౌత్ నుంచి చల్లకుండా అక్కడ పూరు పెట్టకపోతే నా పేరు మళ్ళీ కదా అన్నాడు నాదా కైలాస కొండ మా అత్త అన్నది ఇక్కడ నాదే అందం నాటానికి భూమి మీద పుట్టేసి దక్కిందని దుఃఖం లేదు అన్నప్పుడు కూడా భగవంతుని వల్ల అయ్యాం అందుకే అన్నారు బండడి కట్టం చేసిన మొగుడు ఇంటికి వస్తే కట్టాన్ని మర్పించేది ఇంటి ఇల్లాలో అన్నారు ఇంటికి బండడి కట్ట వేసి మొగుడు ఇంటికి వచ్చే వరకు చేసుకున్న పిల్లలు చూసిన చిల్ల పుల్ల మాటలు అనుకో ఆ చేతుల్లో ముళ్ళు కట్ట ఆనే ఎత్తాడు ఆయిపోయిన చక్కగా బ్రాండ్ షాప్ పోతాడు ఆడలు పేలాడితే మొగుడికి ఉచ్చుతాడు పోసినట్టే అయితే పేలాడిచింది అనుకో మొగుడికి ఉచ్చుతాడు పోసినట్టే ఇంటికాండి సార్ అట్లా గంధ వాటి ఇంట్లో బయట అయితే బండడి కట్ట విషయం మొగుడు ఇంటికి వచ్చే వరకు చేసుకున్న పిల్లలు చిల్ల పుల్ల మాటలు అనుకో ఆ చేతుల్లో ముళ్ళు కట్ట ఆనే ఎత్తాడు పోయి సాగుతుంది పట్టుకోవచ్చు భగవంతుని వల్ల అయ్యాం అటువంటి చూసినావా బండడి కట్టాన్ని మలిపించేది చేసుకున్న భార్య ఇంటికి వచ్చే చిల్లపొల్ల మాట్లాడుకో ఆయిపోయిన చక్కగా బ్రాండ్ షాప్ పోతాడు బ్రాండ్ షాప్ ఒక పెగ్ ఎత్తాడు పెగ్ పోయి నైట్ అవుతుంది నైట్ పోయి కోటర్ అవుతుంది కోటర్ పోయి హాఫ్ అవుతుంది హాఫ్ పోయి ఫుల్ అవుతుంది బగ్గదాగి వారి ఈ గవర్నమెంట్ రోడ్ ఇంకొకరు పోసిండ్రు అనే మొగల్ని మీరు అన్నప్పుడు భగవంతుని మల్లయ్యా అమ్మ భర్త చెప్పిన అబ్బాయ్యకు వన్నం పెట్టని కడుగురయ్యా అబ్బాయ్యకు వన్నం పెట్టని ఏ తండ్రి గాని ఏ తల్లి